Dear 9th class students, we are running chapter matter around us, first chapter in physical science. We already discussed the three types of matter, shape and volume. Shape and volume మూడు సాలిడ్స్కి లిక్విడ్స్కి గ్యాసెస్కి ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. మనలో ఒకసారి ఈ రెండు ప్రాపర్టీస్ అని ఇక్కడ రాశాను. షేప్ అనేది సాలిడ్స్కి ఎలా ఉంటుంది, లిక్విడ్స్కి ఎలా ఉంటుంది, అలాగే గ్యాస్కి ఎలా ఉంటుంది. వాల్యూమ్ అనేది సాలిడ్స్కు, లిక్విడ్స్కి అండ్ గ్యాస్కి ఎలా ఉంటుందో యూ ఆల్రెడీ నో దట్. మీకు ఎప్పుడన్నా మీరు ఇంట్లో ఎల్పిజి సిలిండర్ని మీరు చూసి ఉంటే అందులో గ్యాస్ అనేది ఫిల్ చేసి ఉంచుతారు. అలాగే మీరు ఎప్పుడన్నా సిఎన్జి అని కూడా విని ఉంటే ఆటోలు, సిఎన్జి ఆటోలు, సిఎన్జి కార్లు. జనరల్లీ ద సిఎన్జి ఫిల్డ్ విత్ వెహికల్స్ అనేవి జనరల్గా అవి న్యాచురల్ గ్యాస్తో నింపుతారు కాబట్టి మీరు జనరల్గా ఆటోలని మాత్రం ఖచ్చితంగా గ్రీన్ కలర్లో చూస్తారు. వాట్ ఈస్ ద సిఎన్జి మీన్స్? సిఎన్జి మీన్స్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇట్ కంటైన్స్ మీథేన్. అందులో ఏముంటుంది? మీథేన్ అనే దాంతో, అంటే మీథేన్నే న్యాచురల్ గ్యాస్గా ఇక్కడ వాడుతున్నాం. సో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్గా దాని అబ్రివేషన్ చెప్తాం, సిఎన్ఎన్జి. సో జనరల్లీ ద సిఎన్జి ఈజ్ యూజ్డ్ యాజ్ అ ఫ్యూయల్గా వాడుతున్నాం ఫర్ వెహికల్స్లో ఇంధనంగా వాడుతున్నాం, ఫ్యూయల్గా వాడుతున్నాం. మనకు తెలుసు ఎల్పిజి అనేది మన ఇళ్ళల్లో కుకింగ్ కోసం వాడతాం. ఇట్ ఈస్ అబ్రివేటెడ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. వాట్ ఎల్పిజి డస్ కంటైన్స్? బ్యూటేన్ అన్న ఉండొచ్చు, దాంతో నింపుతారు, లేదా ప్రోపేన్తో నింపుతారు, లేదా ఈ రెండు మిక్చర్ చేసి కూడా. సో మిక్చర్ ఆఫ్ బోత్, ఇట్ కంటైన్స్ మిక్చర్ ఆఫ్ బోత్. మరి ఈ గ్యాస్ని అట్లా చిన్న సిలిండర్లో నింపడం ఎలా సాధ్యమవుతుంది అన్నప్పుడు, సో గ్యాసెస్ హ్యావ్ ఏ అనదర్ ప్రాపర్టీ దెన్ ద సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. ఓకే, సో ఆ ప్రాపర్టీ ఏంటిదంటే కాంప్రెసిబిలిటీ. సో కాంప్రెసిబిలిటీ అన్నప్పుడు సో ఇట్స్ అ మోర్ ప్రెషర్. ఆ ప్రెషర్ని ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ మీద యూజ్ చేయడం. సో వాట్ ఈస్ మీన్స్ ఆఫ్ కాంప్రెసిబిలిటీ? కాంప్రెసిబిలిటీ అంటే ఏంటిది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో వాట్ వీఆర్ సేయింగ్, కాంప్రెసిబిలిటీ ఇస్ అ ఎక్స్ట్రా ప్రాపర్టీ ఆఫ్ గ్యాసెస్. ఎక్స్ట్రా ప్రాపర్టీ మీన్స్ అంటే షేప్ అండ్ వాల్యూమ్ ఎలాంటి ప్రాపర్టీసో కాంప్రెసిబిలిటీ కూడా అలాంటి ప్రాపర్టీ. జనరల్లీ ద సాలిడ్స్ డజంట్ హ్యావ్ ఏ కాంప్రెసిబిలిటీ అని అంటాం, కానీ మీ బుక్లో తక్కువ అనే మాట రాశారు, కానీ బట్ సో జనరల్లీ సాలిడ్స్ డజంట్ హ్యావ్ ఏ కాంప్రెసిబిలిటీ. మీరు లిక్విడ్స్ కానీ గ్యాసెస్ కానీ చూస్తే వాటి యొక్క కాంప్రెసిబిలిటీ ఎలా ఉంటుంది అనేది మీ బుక్లో డిస్క్రిప్ట్ చేశారు. దాన్ని నేను ఒకసారి వివరించడానికి ట్రై చేస్తాను. అండ్ యూ విల్ టేక్ ఏ సిరంజీ విత్ ఎ పిస్టన్ వితౌట్ నీడిల్. అది తీసుకుంటే దాంట్లో పిస్టన్ అనేది వెనుకకు లాగినప్పుడు when push back the piston from the syringe, it fill the గ్యాస్ అనేది ఫిల్ అవుతుంది దాంట్లో. మీరు దాన్ని ఈ బొటన వేలు థంబ్ని నాజిల్కి క్లోజ్ చేసి పిస్టన్ని లోపలికి నొక్కడానికి ట్రై చేయండి. చాలా హార్డ్గా లోపలికి వెళ్ళడానికి ట్రై అవుతుంది. అంటే ఇట్స్ అ మోర్ హైలీ కంప్రెసిబుల్. గ్యాసెస్ ఆర్ మోర్ హైలీ కంప్రెసిబుల్. Wherever you liquids pulls the liquids into syringe by the piston, మీరు పిస్టన్ని లోపలికి నొక్కినప్పుడు లిక్విడ్స్ చాలా ఈజీగా, అంటే గ్యాస్ కన్నా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఓకే, మీరు బొటన వేలుతో ప్రెస్ చేసినప్పటికి కూడా మీకు అది గ్యాస్ కన్నా లిక్విడ్స్ అనేవి బయటకు రావడానికి ఎక్కువగా ట్రై చేస్తాయి. సో దట్ మీన్స్ ఇట్ మీన్స్ the gases have a highly compressible than the liquids and solids. Liquids have a lower than the gases, it have a compressibility, but solids doesn't have a compressibility. For example, you will take a iron rod or chalk piece or stick. దాన్ని సర్ఫేస్ మీద ఇట్లా బొటన వేలుతోటి లేకుంటే అరచేత మీ పామ్ తోటి గట్టిగా నొక్కడానికి ట్రై చేయండి. ట్రై చేస్తే దాని షేప్ ఏమైనా మారుతుందా, దాని వాల్యూమ్ ఏమైనా మారుతుందా? మారదు. సో అదే సిరంజీలో మీరు గ్యాస్ తీసుకోండి, కొంచెం ప్రెషర్ పెంచగానే దాని వాల్యూమ్ మారిపోతుంది. లిక్విడ్స్లో కూడా ప్రెషర్ పెంచగానే వాల్యూమ్ అనేది మారిపోతుంది. అంటే దాని అర్థం ఏంటిది? కంప్రెసిబిలిటీ మీన్స్ టు రెడ్యూస్ ద వాల్యూమ్ విత్ యూజింగ్ ఆఫ్ ప్రెషర్ ఇస్ కాల్డ్ కాంప్రెసిబిలిటీ. అంటే పీడనాన్ని పెంచడం ద్వారా దాని వాల్యూమ్ తగ్గించడాన్ని కాంప్రెసిబిలిటీ అని అంటారు. పీడనాన్ని పెంచి, ప్రెషర్ని పెంచి దాని యొక్క
ఫిల్లింగ్ ఏరియాని తగ్గించడాన్ని దాన్ని వాల్యూమ్ అని అంటున్నాం. ఓకే, సో టు రెడ్యూస్ ద వాల్యూమ్ విత్ యూజింగ్ ఆఫ్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ కాంప్రెసిబిలిటీ. సో ఈ లక్షణం, ఈ క్యారెక్టరిస్టిక్ అనేది గ్యాస్కి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము ఈ గ్యాస్ని, ఎల్పిజి గ్యాస్ని, సిఎన్జి గ్యాస్ని చిన్న చిన్న సిలిండర్లో ఈజీగా ట్రావెల్ చేయడానికి మనము ఫిల్ చేయగలుగుతున్నాం. లేకపోతే గ్యాస్కి ఆ లక్షణం లేకపోతే, ఆ ప్రాపర్టీ లేకపోతే వీ కాంట్ ఫిల్ ఇన్ ద సిలిండర్స్ దీస్ సిఎన్జి అండ్ ఎల్పిజి. వీ కెనాట్ యూజ్ ఆల్సో. ఓకే, వన్ ప్లేస్ టు ఇంకో ప్లేస్కి మనం ఈజీగా మూవ్, అంటే పోర్టబుల్ చేయడానికి, మేక్ ఇట్ సేమ్ ఈజీ టు పోర్టబుల్. అంటే పోర్టబుల్ మీన్స్ ఈజీలీ టు మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే చిన్న ప్లేస్లో పెద్ద వాల్యూమ్ ఉన్నటువంటి గ్యాస్ని మనం కంప్రెస్ చేసి ఫిల్ చేస్తున్నాం. సో ఆ లక్షణం గ్యాసెస్కి మాత్రమే ఉంది కాబట్టి ద లార్జ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఈజ్ కంప్రెస్డ్ ఇంటూ సిలిండర్స్ ఆఫ్ స్మాల్ వాల్యూమ్ టు మేక్ ఇట్ పోర్టబుల్. అంటే చిన్న సిలిండర్లో చాలా ఎక్కువ గ్యాస్ని ఫిల్ చేయడానికి అవకాశము ఈ కాంప్రెసిబిలిటీ అనే లక్షణము సాలిడ్స్ కన్నా లిక్విడ్స్ కన్నా గ్యాసెస్కి ఎక్కువగా ఉండడం వల్ల, అందుకే ఇక్కడ ఏం రాశాం, గ్యాసెస్ హ్యావ్ ఎ హైలీ కాంప్రెసిబుల్ బట్ లిక్విడ్స్ హ్యావ్ ఎ లోయర్ కాంప్రెసిబుల్ దెన్ ద గ్యాసెస్, బట్ సాలిడ్స్ డజంట్ హ్యావ్ ఎ కాంప్రెసిబుల్. ఓకే, సో అండ్ దీస్ టూ టర్మ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. సిఎన్జి అబ్రివేషన్ ఇంపార్టెంటే, ఎల్పిజి అబ్రివేషన్ ఇంపార్టెంటే. ఇక్కడ నేను బ్రాకెట్లో రాసిన ఈ వర్డ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ద జీకే ఆర్ కరెంట్ అఫైర్స్ ఇన్ టు ద general examinations. Okay, so CNG means compressed natural gas, LPG is a liquefied petroleum gas. Okay, understand? Dear students, this is another property of matter is called diffusion. Diffusion is nothing but a movement. Diffusion is nothing but a movement. Solids kuda move avutayi but dani diffusion anam. Solids doesn't have this property ఎక్సెప్ట్ సమ్ కండిషన్ ఆఫ్ మెటీరియల్స్. సమ్ కండిషన్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి మనం ఏంటిదో చూద్దాం. ఇక్కడ చెప్తాను. నాఫ్థలిన్ మీరు చూశారు, నాఫ్థలిన్ ఇజ్ ఇట్, నాఫ్థలిన్ అది మంచి స్మెల్ కోసము బట్టలలో మనం యూజ్ చేస్తాము. ఇన్సెక్ట్స్ రాకుండా కాపాడడం కోసము, బట్టలు శుభ్రంగా ఉండడం కోసం, స్మెల్ కోసము, పర్ఫ్యూమ్ వస్తుందనే దానికోసం మనం వాడతాం జనరలీ. సో దట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఈజ్ స్పెసిఫికలీ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ దిస్ సాలిడ్స్. So generally we said diffusion. Solids doesn't have this property, but liquids and gases are fluids. ఇంతకు ముందు చెప్పాం మనము లిక్విడ్స్ని గ్యాసెస్ని కలిపి మనం ఫ్లూయిడ్స్ అన్నాం. సో దీస్ ఆర్ ఫ్లూయిడ్స్ హ్యావ్ దిస్ ప్రాపర్టీ. ఈ ఫ్లూయిడ్స్కి మాత్రమే జనరల్గా ఈ డిఫ్యూషన్ అనే ప్రాపర్టీ ఉంటుంది. డిఫ్యూషన్కి సంబంధించి మీరు ఇంట్లో అగరబత్తులు తెలుసు కదా, ఇన్సెన్స్ స్టిక్స్ మనం ఇంటి దగ్గర వాడతాం అగరబత్తులు. ఓకే, వాటి స్మెల్ చూడండి, ఒక దగ్గర పెడితే ఆ గదంతా వస్తుంది. ఓకే, అలాగే డియోడ్రెంట్, పర్ఫ్యూము, సెంట్, దీస్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్. సో ఇవన్నీ కూడా మీరు చూస్తారు జనరలీ. ఇట్ హ్యాస్ బీన్ డిఫ్యూజ్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజీలీ, రైట్? ఓకే, ఆ గదంతా మంచి సువాసన వస్తుంది. టాల్కమ్ పౌడర్ అయినా సరే. మీరు తెలుసు, రోడ్డు పక్క నుంచి వెన్ యూ వాక్ బై ద గార్డెన్, జాస్మిన్ గార్డెన్ కనుక ఉన్నా, ఇంకేదైనా తోట ఉన్నా, దానికి సంబంధించినటువంటి స్మెల్ అనేది చాలా దూరం వరకు వస్తుంది. సో అంత దూరం వరకు ఎందుకు వస్తుంది మరి అని అంటే, సో గ్యాసెస్ హ్యావ్ ఏ మోర్ డిఫ్యూషన్ అనే మూమెంటు లిక్విడ్స్ కన్నా గ్యాస్కి ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కడైతే హయ్యర్ కాన్సన్ట్రేషన్ స్మెల్ ఉంటుందో, ఆ హయ్యర్ కాన్సన్ట్రేషన్ స్మెల్ లోయర్ కాన్సన్ట్రేషన్ ఉన్న ఏరియాలోకి జనరల్గా మూవ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డిఫ్యూషన్. సో డిఫ్యూషన్ ఇస్ ద మూమెంట్ ఆఫ్ లిక్విడ్స్ ఆర్ గ్యాస్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఏరియా టు లోయర్ కాన్సన్ట్రేషన్ ఏరియా. అంటే ఒక్క చోట ఎక్కువగా స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది అనుకుంటే, అక్కడ నుంచి తక్కువ కాన్సన్ట్రేషన్ ఏరియా ఉన్నటువంటి దాంట్లోకి వెళ్తుంది. సో దిస్ ఇస్ అ డిఫ్యూషన్. సో డిఫ్యూషన్ జనరల్లీ వీ హ్యావ్ gone through the some kind of examples here in your textbooks also. So see here, in your textbook they'll take a round bottom flask and they pour the water and some crystals here they write directly in English potassium permanganate. So that is called in the symbol of formula of KMNO4. KMNO4 is called potassium permanganate. When you added
potassium permanganate with water, the water is turned into color pink. సో పింక్ కలర్లోకి మారిపోతుంది అంటే అర్థం ఏంటిది? సో పొటాషియం పర్మాంగనేట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్, బట్ దేర్ ఈస్ అ లిక్విడ్ వాటర్. ద సాలిడ్స్ డిఫ్యూజ్డ్ ఇన్ ద వాటర్. సో వాటర్కి డిఫ్యూషన్ ఉంది కాబట్టి సాలిడ్స్ని డిఫ్యూజ్ చేసుకుంటుంది. సో అప్పుడు ఆ కలర్ మారిపోతుంది. అప్పటిదాకా వైట్లో ఉన్నటువంటి వాటర్ కాస్త పింక్ కలర్. అలాగే వెనెవర్ యూ టేక్ కాపర్ సల్ఫేట్ ఇన్స్టెడ్ ఆఫ్ KMnO4, దీని బదులుగా కాపర్ సల్ఫేట్ తీసుకుంటే ద కాపర్ సల్ఫేట్ ఇస్ ద క్రిస్టల్స్ ఇన్ ద బ్లూ కలర్. సో ద వాటర్ టర్న్స్ ఆల్సో ఇన్ బ్లూ కలర్. Whenever you want to pour the ink, any kind of ink, any color ink, the water will be also turns into that same color. So here you see water is a liquid, KMnO4, potassium permanganate is a solid, crystals, and here also water is a liquid, copper sulfate is a crystals, means solids. Here I will take water is a liquid, but colored ink is also liquid. So liquid, solid, liquid, solid, liquid and liquid. So these are turns into the another color. So what have observed in this, though the solids, in specially some cases solids are diffused into liquids, and liquids are also diffused into liquids, and also gases have a more diffusion levels than the liquids and solids. So that's why the diffusion is the movement of liquids and gas, and diffusion is a gases in gases is highly than the liquids. Liquids కన్నా ఎక్కువగా గ్యాసెస్కి డిఫ్యూజన్ లెవెల్ అనేది డిఫ్యూజన్ ప్రాపర్టీ ఉంటుంది. అందుకే మనకు ఒక మూలన చిన్న సెంటు చుక్క పడ్డ ఆ గదంతా వాసన వస్తుంది. కారణం ఏంటంటే చాలా తొందరగా గ్యాస్ అనేది డిఫ్యూజ్ అవుతుంది కాబట్టి. సో గ్యాసెస్ విల్ బి మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజీలీ. That is called diffusion. And solids also diffuse in liquids and also gases in some cases. చెప్పాను కదా ఇందాక, నాఫ్థలిన్ పిల్లలు మీరు బీరువాలో కానీ ఇంకెక్కడన్నా పెడితే వాటికి ఏం తగలకపోయినా కొంచెం గాలి తగలగానే అవి దాని ఒక షేప్ని మార్చేసుకుంటే అంటే కరిగిపోతూ ఉంటాయి. ఓకేనా? సో సాలిడ్స్ డిఫ్యూజ్ అయినాయి, అది గ్యాస్ అంటే దానికి గాలి తగలడం వల్ల డిఫ్యూజ్ అయింది. అలాగే ఇక్కడ KMnO4, కాపర్ సల్ఫేట్ కూడా క్రిస్టల్సే, అవి లిక్విడ్స్లో కాగానే లిక్విడ్స్ అన్నాం కదా, లిక్విడ్స్లోకి డిఫ్యూజ్ అయినాయి. సో అండ్ లిక్విడ్స్ డిఫ్యూజ్డ్ ఇన్ లిక్విడ్స్. ఓకే, ఇక్కడ మనం చూసాం కదా ఇంక్ ఏంటిది, ఇది విచ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇస్ దిస్? లిక్విడ్. వాటర్ కూడా లిక్విడ్, అంటే లిక్విడ్లో డిఫ్యూజ్ అవుతుంది. సో దట్స్ వై లిక్విడ్స్ డిఫ్యూజ్డ్ ఇన్ లిక్విడ్స్. కలర్ ఇంక్ ఏ కలర్ తీసుకుంటుంది. అండ్ ఆల్సో గ్యాసెస్ ఆల్సో డిఫ్యూజ్డ్ ఇన్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ ఆల్సో. గ్యాసెస్ అనేవి గ్యాసెస్లో డిఫ్యూజ్ అవుతాయి, అండ్ గ్యాసెస్ అనేవి లిక్విడ్స్లో డిఫ్యూజ్ కూడా అవుతాయి. మీరు చూడండి, జనరల్గా నదులు, చెరువులు, పాండ్స్ కానీ, రివర్స్ కానీ, అండ్ ఓవరాల్ విల్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ వాటర్ సోర్సెస్. దాంట్లో ఏమైనా జీవులు ఉంటే ఎట్లా బతుకుతున్నాయి? మరి వాటికి ఆక్సిజన్ వద్దా? అంటే కావాలి. మరి నీటిలో ఉన్న వాటికి ఆక్సిజన్ ఎలా వస్తుంది? అంటే ఆక్సిజన్ అనేది లిక్విడ్లో డిఫ్యూజ్ అయితేనే వాటికి అందుతుంది. సో మనకు కూడా అంతే. కాబట్టి డిఫ్యూజన్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ లివింగ్ థింగ్స్, ఎనీవేర్ ఇన్ లివింగ్ థింగ్స్. ఓకే, మన జనరల్ అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, నైట్రోజన్ కానీ, ఇవన్నీ కూడా ఈ అట్మాస్ఫియర్లో డిఫ్యూజ్ అయ్యే ఉన్నాయి. డిఫ్యూజ్ కాకపోతే మనము వాటిని తీసుకోలేము. ఆక్సిజన్ డిఫ్యూజ్ కాకపోతే మనము అందుకోలేము ఆక్సిజన్ని. ఓకే, సో whereas we have oxygen to live all the animals and also we are. So that's why the certain gases from the atmosphere, particularly oxygen and carbon dioxide, diffuse and dissolve in water and support to survival of aquatic animals and plants. ఓకే, అంటే డిఫ్యూజన్ లెవెల్స్ అనేవి గ్యాసెస్కి లేకపోతే అవి వాటర్లో ఉన్న ఎనిమల్స్ కానీ, తర్వాత మనం సర్వైవ్ అయ్యే అవకాశము లేదు. సో దట్స్ వై డిఫ్యూషన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఫర్ లివింగ్ థింగ్స్. డ్యూరింగ్ ద రెస్పిరేషన్ మనం ఆక్సిజన్ పీల్చుకునేటప్పుడు మన ఆక్సిజన్ అనేది లంగ్స్ నుంచి బ్లడ్లోకి కలవాలి ఖచ్చితంగా. అంటే ఆక్సిజన్ ఈజ్ అ గ్యాసియస్ స్టేట్, బ్లడ్ ఈజ్ అ లిక్విడ్ స్టేట్.
కాబట్టి ఆక్సిజన్ లిక్విడ్లో డిఫ్యూజ్ కాకపోతే మనం బ్రతకలేం. సో దట్స్ వై ది డ్యూరింగ్ రెస్పిరేషన్ ఆక్సిజన్ డిఫ్యూజెస్ ఫ్రమ్ లంగ్స్ ఇన్ టు బ్లడ్. అదేవిధంగా ఇన్ ద సేమ్ వే కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజెస్ ఫ్రమ్ బ్లడ్ టు లంగ్స్. అదే సమయంలో బ్లడ్ నుంచి లంగ్స్లోకి ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళకపోతే కూడా మనము బ్రతకలేము. సో దట్స్ వై ద ప్రాసెస్ ఇస్ అ డిఫ్యూషన్ ఇన్ ద గ్యాసెస్ ఇన్ ద లిక్విడ్స్ where the oxygen and the carbon dioxide is the most important to survive the human body, and solids, liquids and gases diffuse into liquids ఇందాక చెప్పుకున్నాం. and the rate of diffusion of gases is higher than that liquids and gases. ఇందాక ఇది కూడా చెప్పుకున్నాం, గ్యాసెస్కి ఉన్న డిఫ్యూజన్ రేట్ అనేది అంటే ఎక్కువగా గ్యాసెస్కి డిఫ్యూషన్ లెవెల్స్ ఉంటాయి సో లిక్విడ్ సాలిడ్స్ కన్నా. అందుకే మనము ఆక్సిజన్ని పీల్చుకొని బ్రతకగలుగుతున్నాం, కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదిలేయగలుగుతున్నాము. అవి రెండు ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి మనము సర్వైవ్ కాగలుగుతున్నాము. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు యూ. సో డిఫ్యూషన్, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ two properties extra of the three states of matter, that is compressibility and diffusion. Okay, understand? Right.